ఆపేసి పెట్టుకోవచ్చు. ఉన్నదండి ఉన్నది. మీకు ప్రోగ్రామ్ చెప్తా ఒకసారి ఆపేసేయండి, అయిపోయిందిగా కూర్చోండి, ఆపేసేయండి ప్రోగ్రామ్ చెప్తా. వైర్ తీసేసి డోర్లోకి పెట్టండి. ఆన్ చేయండి, పవర్ ఆన్ చేయండి, కూర్చోండి, ఇటే కూర్చోండి, ఇటేసి మీకు కనపడొద్దా అండి, అటు కూర్చుంటారు ఎందుకు, ఇటు జరుపుకోండి. మనకి ఇదిగోండి ఇప్పుడు ఇలా దేనికైనా దేనికి వచ్చినా కానీ మనకి పవర్ స్టార్ట్ ఏంటి ఈ రెండు వస్తాయండి. మనకి ఫ్రంట్ లోడ్లో వచ్చేసేపాటికి డిస్ప్లే వస్తుంది, నాన్ డిస్ప్లే వస్తుంది. అంటే మన డిస్ప్లే ఇలా చూపిస్తుంది కదా, ఇలా చూపించకుండా ఈ స్క్రీన్ డిస్ప్లే టైము గీము ఉండవు అనమాట. డైరెక్ట్గానే టైం పడకుండానే ఈ ఇండికేటర్లు ఉంటాయి. అదో మోడల్ ఇదో మోడల్, రెండు మోడల్స్ ఉంటాయి. ఏ మోడల్స్ వచ్చినా పవరు స్టార్ట్ ఏంటి ఈ రెండు మాత్రం మారవండి. తర్వాత మనకేంటి ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇదంతా కూడా ప్రోగ్రామ్ అనమాట. అంటే మనకి దాంట్లో కూడా చెప్పుకున్నాం కదా మనం టాప్ లోడ్లో కూడా. ప్రోగ్రామ్ అంటే ఏంటి, కాటన్, సింథటిక్, లేకపోతే వేరే వేరే వాష్లు ఏంటి మనకి హ్యాండ్ వాష్ అని, ఆ బేబీ వాష్లు, ఇవన్నీ క్విక్ 29 అంటే ఫాస్ట్గా ఏదన్నా జత రెండు జతలు ఉన్నాయి అనుకోండి, ఇందులో పెట్టేసేసుకుంటే త్వరగా మొత్తం ప్రాసెస్ అంటే ఇవన్నమాట. వాషు మొత్తం అవే అయిపోతాయి మనకి. వాషు రిన్స్, తర్వాత స్పిన్, మనకి ఈ మూడు ఉంటాయండి. ఇక నాలుగోది సోక్ అనేది ఉంటుంది అనమాట. సోకు మనకు దీంట్లో సోకు లేదనుకుంటా, దీంట్లో ఓన్లీ వాషు రిన్స్ స్పిన్నే ఉన్నాయి కదా. ఒక్కో దాంట్లో అయితే సోక్ కూడా ఉంటుంది అనమాట. అది మనకి ఇందులో ప్రోగ్రాంలో ఈ టైమింగ్ ఏంటంటే హెవీ వాష్ అంటే ఎక్కువ టైం అండి, హెవీ వాష్ అంటే ఎక్కువ టైం. ఇది డైరెక్ట్ స్పిన్ చేయడానికి బట్టలని. ఇదేంటంటే రిన్స్ స్పిన్ అంటే ఉతకడం గుంజడం, అంటే వాష్ అనేది ఉండదు, గుంజడం పిండడం రెండే ఉంటాయి అనమాట. ఓన్లీ గుంజేసి పిండేద్ది. అంటే మనం విడిగా ఉతికిన బట్టలు ఉంటాయి కదా, వేసి దాంట్లో పడేస్తే గుంజి పిండేసేద్ది అనమాట. అంతే, రెండు పనులే అవుతాయి అనమాట, మూడు పనులు అవ్వు. బేబీ కేర్ కూడా ఎక్కువ టైం అండి. బాగా బేబీ కేర్లో మనకి 95 minutes, అంటే బాగా టెంపరేచర్ 95 degrees ఉంది కదా, 100 degrees బేబీలు బట్టలు స్మెల్ వస్తాయి కదండి, అందుకని అది ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. ఇలా మనకి ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రోగ్రామ్ అనేది నడుస్తూ ఉంటుంది అనమాట. ఈ మనం ఏది పెడితే అక్కడ టైమింగ్స్ మారిపోతాయి. తర్వాత దీంట్లో ఉన్నది ఏంటి, డిలే టైమర్. ఇది ఉంది కదా, డిలే టైం అనమాట. డిలే అంటే మనకి ఎప్పుడో మనం బయటికి వెళ్ళిపోయి తర్వాత ఆన్ అవ్వడానికి ఆ టైమింగ్స్ అనేది పెట్టుకుంటాం. తర్వాత ఏంటి మనకి ఇక్కడ ఉన్నది వాష్ రిన్స్ స్పిన్. ఈ అన్నీ కూడా ఇక్కడ రిన్స్ స్పిన్ పెడితే ఈ రెండే అవుతాయి ఏంటి. అదే కనుక కాటన్ సింథటిక్ ఏ పెట్టినా కానీ మనకు డైరెక్ట్గా మూడు అవుతాయి అనమాట, మూడు వాష్లు అవుతాయి. ఈ మనకేమో ప్రాసెస్ అనమాట, ఇదేమో ప్రోగ్రామ్ అనమాట ఏంటి. తర్వాత మనకి ఇదిగోండి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్ ఏంటి, ఒకదాన్నే వాష్ 2 సార్లు అవ్వాలి ఏంటి, వాష్ అనేది 2 సార్లు అవ్వాలి, లేకపోతే రిన్స్ 2 సార్లు 3 సార్లు అవ్వాలి. ఇలా టైం పెంచుకోవడం, అంటే కొద్ది బాగా హెవీగా ఉతుక్కోవడం ఇలాంటి వాటికి అలా రిన్స్. తర్వాత మనకి స్పిన్ కూడా బాగా ఎక్కువ డ్రై అవ్వాలన్నా అవి పెట్టుకోవచ్చు. తర్వాత మనకి ఇదిగోండి స్పిన్, ఇది మనకి ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండు నొక్కి పట్టుకుంటే చైల్డ్ లాక్ పడుతుంది. చైల్డ్ లాక్ అంటే పిల్లలు నొక్కినా ఏవి పని చేయకుండా అనమాట. పవర్ ఆన్ చేయండి, పవర్ ఆన్ చేసాం, స్టార్ట్ నొక్కండి. డోర్ లాక్ నొక్కే ఉందా, ఓకే. మనకు ఇప్పుడు ఇలా అటు ఇటు తిరిగి టైం పడుతుంది కదండి. టైం పడిన తర్వాత మనం ఇదంతా జరిగాకే మనకు చైల్డ్ లాక్ పడుతుంది అనమాట ఎత్తే, లేకపోతే చైల్డ్ లాక్ ముందు పడదండి. ఈ పిల్లలు ఈ తర్వాత ఏమన్నా నొక్కేస్తారు అంటే టైం పడిన తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే ఆ స్పిన్ను ఆ ఆప్షన్ అని ఉంది కదా, ఇలా కొన్నిటికి కొన్ని బట్టలు ఉంటాయి అక్కడ మనకి ఇలా చైల్డ్ బొమ్మ ఇస్తాడు అనమాట. ఆ బొమ్మ ఇచ్చినప్పుడు అక్కడ రెండు ఒకేసారి నొక్కి పట్టుకున్నాం అనుకోండి, మనకి లాక్ అయిపోతాయి అనమాట. వాళ్ళు ఏ బటన్ నొక్కినా పని చేయవన్నమాట. ఇక ఏ బటన్లో వర్క్ అవ్వనమాట. ఇక డైరెక్ట్గా ఇప్పుడు ఇలా పడింది, ఆ రెండు నొక్కి పట్టుకోండి, నొక్కి పట్టుకుంటే మనకు చైల్డ్ లాక్ పడిద్ది అనమాట. తీసి మళ్ళీ నొక్కి పట్టుకోండి,
సరిగ్గా చూడండి, వేరే నొక్కి చూడండి, పని చేస్తున్నాయో అవి కాదు బటన్లు. చైల్డ్లోకి ఆన్ అవ్వలేదు, ఏదో ఒకటి నొక్కండి, పవర్ ఆపండి. పవర్ ఆఫ్ అయిపోతుంది అంటే చైల్డ్లోకి వర్క్ అవ్వలేదు కదా. మనకి ఇక్కడ చైల్డ్లోకి ఇక్కడ బల్బు వెలుగుద్ది. ఇప్పుడు ఈ రెండు నొక్కి పట్టుకున్నాం అనుకోండి, నొక్కి పట్టుకుంటే మనకు అక్కడ బల్బు వెలగాలన్నమాట. అది మీరు సరిగ్గా నొక్కలేదన్నమాట. అది వెలిగింది కదా రెడ్ లైట్. ఇప్పుడు ఏ బటన్లు అన్నా నొక్కండి, మీరు వర్క్ అవుతుంది ఏమో, పని చేయట్లే. ఏ బటన్లు పని చేయట్లేదు కదా. మనం మొత్తం అన్నీ ఆన్ చేయండి. మనకి చైల్డ్లోకి ఆన్లో ఉండిపోయింది చూసారా అక్కడ. ఇక మీరు స్టార్ట్ నొక్కండి. ఇక మీరు ఏ బటన్ నొక్కినా అక్కడే ఉంటుంది అనమాట. కీ అంటది కానీ ఎక్కడికి ముందుకు వెళ్ళదు అనమాట. ఏంటి మళ్ళీ మీకు ఏ బటన్లు అన్నా పని చేయాలనుకోండి, మళ్ళీ అదే రెండు బటన్లు నొక్కి పట్టుకుంటే ఆ చైల్డ్లోకి ఆఫ్ అయిపోవాలి. అది ఇప్పుడు మామూలుగా ఆన్లోకి వచ్చింది అనమాట. ఇప్పుడు అన్ని పని చేస్తాయి, ఇక మనకు అన్నీ కూడా వర్క్ అవుతాయి అనమాట. ఇక అది మీకు ఇలా మధ్యలో ఎక్కడైనా సరే మీరు చైల్డ్లోకి వేసేసుకుంటే ప్రోగ్రామ్ ఇక ఎవరో నొక్కినా వర్క్ అవ్వదు అనమాట. అది మనకి ఇక టెంపరేచర్ ఏంటి, మనం కోల్డ్లో పెట్టేసుకుంటే ఏ లైట్ వెళ్ళకపోతే కోల్డ్లో వాష్ అవుతాయండి. ఏదండి హీటరు? హీటర్ దాంట్లోనే ఆన్ అవుద్ది. కోల్డ్లో పెట్టుకుంటే మనకి ఏ లైట్ వెళ్ళకుండా ఉంటే కోల్డ్ అనమాట. మీరు టెంపరేచర్ ఎంతలో పెట్టుకుంటే అంత హీటు పెట్టుకోవచ్చు అనమాట. మీరు 30, 40, 60 అట్లా మీరు ఆ టెంపరేచర్ మాన్యువల్గా పెట్టుకోవచ్చు. లేదు ఆటోలో అంటే దానికి అదే తీసేసుకుంటుంది అనమాట. అది మీకు ఆటోలో అనుకోండి, దానికి అదే తీసేసుకుంటుంది. మాన్యువల్గా అయితే కనుక మనం అది ఇప్పుడు టెంపరేచర్ నొక్కితే పని చేయదు అనమాట. ఏమి పని చేయదు, అదే చూపిస్తూ ఉంటుంది అనమాట. మళ్ళీ ఈ రెండు తీసేస్తేనే ఏదైనా వర్క్ అవుతుంది అనమాట మనకి. అది ఇప్పుడు ఇలా పోయింది చూసుకుని, ఇప్పుడు మనం ఏదైనా సరే ఈ ప్రోగ్రామ్ ఏదైనా దేంట్లో అన్నా పెట్టుకున్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం ఇప్పుడు ఏదండి డిలే టైం ఏముంది. ఇప్పుడు మనం సపోజ్ ఇదిగోండి, మనం ఇందులో పెట్టుకున్నాం కదండి, ఏదో ప్రోగ్రాంలో పెట్టుకున్నాం. ఇగో టెంపరేచర్ 60, లేకపోతే మనకు ఇప్పుడు కోల్డ్లో ఉంది ఏంటి, లేకపోతే 30 degrees మన ఇష్టం పెట్టుకున్నాం. తర్వాత ఏంటి డిలేలో ఇగో టైం అనమాట. ఇలా 4, 5, 6, 7, 8 ఇలా కొన్నిటిలో 24 hours ఉంటుంది, కొన్నిటిలో 18 అలా ఉంటుంది. నొక్కండి, డిలే టైం నొక్కండి. ఎంత 20 ఉందా, 19 నొక్కండి మీరు. 3 నుంచి స్టార్ట్ అయిందా, 10, 11 అవర్స్ మీరు సరే ఎంతో కొంత పెట్టి అలా ఉంచేసేయండి. ఇప్పుడు స్టార్ట్ నొక్కండి, స్టార్ట్ అంతే. ఇప్పుడేంటి ఇక అవి మెల్లగా తగ్గుతూ ఉండి 0కి వెళ్ళాక అప్పుడు స్టార్ట్ అయ్యిద్ది అనమాట. ఇదే ఇక్కడ టైమర్ పడుతుందిగా పైన. ఇక మీకు అప్పుడు దాకా ఆన్లో 15 గంటలండి. నిమిషాలకి ఎవరు పెట్టరు కదా, 15 hours. అది ఇక ఆ టైం అంతా అయ్యే వరకు ఎంత టైం పెట్టుకుంటే అంత టైం వరకు అయ్యే వరకు ఉంటుంది అనమాట. ఉండి ఇక అప్పుడు ఆన్ అయిపోయి మొత్తం మనం ఏ ప్రోగ్రామ్ అయితే ఇచ్చామో ఆ ప్రోగ్రామ్ అంతా రన్ అయిపోద్ది. అది అట్లాగే స్పిన్ కూడా అంతే. మనకి ఆర్పిఎం ఎంత కావాలో లేదు, అసలు స్పిన్ తిరగొద్దు అనుకున్నాం అనుకోండి, ఏంటి ఈ బట్టలు మొత్తం నీళ్లు డ్రైన్ అయిపోయి తీసేసుకోవాలంటే ఇందులో పెట్టేసుకుంటే నో స్పిన్ అనమాట. స్పిన్ అవ్వకుండా డోర్ లాక్ ఓపెన్ అయిపోద్ది అనమాట. లేదు 400 RPM, 800, 800+. కొన్నిటికి ఏంటి 1200, 14, 18, 2200 దాకా ఉంటాయి. అంటే అంత స్పీడ్ తిరుగుతాయి అనమాట. అది బాగా డ్రై అయిపోతూ ఉంటాయి బట్టలు. ఇలా రకరకాలు ఉంటాయి అన్నమాట. ఏ రకం ఉన్నా మనకి ప్రాసెస్ అయితే మన ప్రోగ్రాము ప్రాసెస్ ఇవే ఉంటాయి ఏంటి. అది మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా ఇట్లా, అర్థమైందా? సరే తీసేయండి.